హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రైతులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే కనుక చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మన ఛానల్లో రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆ యొక్క పథకాల అప్డేట్స్ అయితే కనుక పోస్ట్ చేస్తుంటాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే కనుక అదిరిపోయే శుభవార్త అయితే కనుక చెప్పడం జరిగింది. రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. అంతకంటే ముందుగా ఏంటంటే కనుక మనకు ఈ నెలలో 6వ తేదీన అంటే మనకు ఈ యొక్క మార్చి 6వ తేదీన మనకు రైతులకు సంబంధించి వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా అయితే జమ చేస్తున్నారు. డిసెంబర్ నెలలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులకైతే కనుక ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ డబ్బులను అయితే జమ చేస్తున్నారు. ఇక వీటితో పాటు 2023 ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరువుతో పాటు తుఫాన్తో నష్టపోయిన రైతులకు మొత్తంగాను 11.59 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి మనకు మార్చి 6వ తేదీన 1294 కోట్లను అయితే కనుక సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జగన్మోహన్ రెడ్డి విడుదలైతే చేస్తున్నారు. ఇక తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అన్నాను కదా, అదేంటంటే మనకు మార్చి 10వ తేదీన వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ మనకు సిద్ధం సభ అనేది బాపట్లలో అయితే కనుక నిర్వహించడం జరుగుతుంది. మనకు ఈ ఏప్రిల్లో ఎన్నికలు అయితే రాబోతున్నాయి కదా, అసెంబ్లీ ఎన్నికలు. సో దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని అయితే కనుక మనకు మార్చి 10వ తేదీన బాపట్లలో జరిగే సిద్ధం సభలు అయితే కనుక విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనకు ఆ రోజు రైతులకు సంబంధించి మనకు వివిధ కొత్త పథకాలు కానీ లేదంటే రైతు రుణమాఫీ ఎప్పటి నుంచో మనకు ఇది న్యూస్ అయితే కనుక వస్తుందన్నమాట. రైతులకు సంబంధించి ఈసారి వాళ్ళ మేనిఫెస్టోలో అంటే వైసీపీ మేనిఫెస్టోలో రైతుల రుణమాఫీకి సంబంధించిన ప్రస్తావన ఉంటుంది అని. సో అది ఎంత అనేది అయితే కనుక చూడాల్సి ఉంటుంది. అది 50,000 లేకపోతే ₹1,00,000 అనేది. సో రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన ఆ రోజు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. లేదంటే రైతులకు వివిధ కొత్త పథకాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రైతు భరోసా ఉంది, అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ, తర్వాత వచ్చి వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ, ఇలాంటి పథకాలు ఉన్నాయి కదా. ఇలా అంతేకాకుండా రైతులకు సంబంధించి వేరే కొత్త పథకం ఏదైనా కానీ అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఏదైనా కానీ మనకు మార్చి 10వ తేదీన రుణమాఫీకి సంబంధించి కానీ లేదంటే కనుక కొత్త పథకాలకు సంబంధించి కానీ అప్డేట్ అయితే వస్తుంది. ఒకవేళ రుణమాఫీ అయినా అది 50,000 చేస్తారా లేకపోతే ₹1,00,000 చేస్తారా ఎంత అనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.